వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక. ప్రియమైనటువంటి వారలారా, కీర్తనలు 138 6వ వచనంలో యెహోవా మహోన్నతుడును, ఆయన దీనులను లక్ష్యపెట్టును. దేవుని బిడ్డలారా, యెహోవా మహోన్నతుడు. మనకి మహోన్నతుడు అనే మాట వాడుతుంటాం, కానీ చాలా మార్లు మహోన్నతుడు అంటే అర్థం ఒక్కొక్క మారు తెలియకుండా మనం వాడుతుంటాం. తెలుసుకుంటే ఇంకా మంచిది మనకి. అంటే ఆయన ఉన్నతుడు, అంటే హీఈస్ ఎగ్జాల్టెడ్. అందరికన్నా పైన ఉన్నవాడు, భౌతికంగా పైనే కాదు, అందరికన్నా హెచ్చింపబడినవాడు, అందరికన్నా గొప్పవాడు, అందరికన్నా ఉన్నతమైన ఆలోచనలు కలిగినవాడు, అందరికన్నా ఉన్నతమైనవాడు, మహోన్నతుడు. ఈ మహోన్నతుడమైనటువంటి దేవుడు ఎందుకంత మహోన్నతమైన స్థలములో ఉన్నాడంటే మీకు తెలుసు, ఆయన సృష్టికర్త, సర్వ జగత్కి కారణభూతుడు, జీవం కలిగినవాడు, ప్రారంభం ఆయన, అంతం ఆయన, ఆది అంతం ఆయనలోనే, ఆల్ఫా ఒమేగా ఆయనలోనే. ఆల్ఫా ఒమేగా అంటే గ్రీక్లో మొదటి అక్షరం ఆఖరి అక్షరం, తెలుగులో అ అహ అనే వరకు ఆయనే, ఇంగ్లీష్లో AZ అనే వరకు ఆయనే. కాబట్టి చదువులో ఆయనే, జ్ఞానంలో ఆయనే, బుద్ధిలో ఆయనే, మహోన్నతుడైన ఆయనకి మించిన వాడు ఇంకెవడో లేడు. కాబట్టి మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన లక్ష్య పెట్టేది ఎవరిని అంటే దీనులను, తగ్గించుకున్న వారిని, హంబల్ పీపుల్, లోలీ పీపుల్. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే నోటి మాటని ఒట్టినే నేను ఏమీ కానివాడినండి అని అంటూ, అది కూడా అందరికన్నా నేను చాలా లేనివాడినండి అని ఏదో పేరుకి నోటితో చెప్తారు, కానీ లోపల విపరీతమైన గర్వం, బయటికి చాలా దీనుల్లా కనబడతారు, బయటికి వారి మాట చాలా దీనత్వంతో ఉన్నట్టు ఉంటుంది, కానీ వారి ప్రవర్తన బట్టి తెలిసిపోద్ది. అన్నిటిలోని ప్రథమ స్థానం కోరుకుంటారు. ఈ మధ్యన షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు మా వారు, మన మినిస్ట్రీ వాళ్ళు. అందులో ఏమీ లేనట్టు నాకు నిజంగా ఏ స్థానం లేదు అని కూర్చున్నప్పటికీ మొహాలు ఎత్తిపెట్టుకుని లోపల కోరుకుంటారు. ఏమనంటే ఆ స్థానం నాకు ఉండుంటే బాగుండేది కదా అని. ఏదైనా పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఆ నగలన్నీ వీరు పెట్టుకోవటానికి అవకాశం లేకపోయినా, నగలు లేకపోయినా, వీరి కళ్ళు ఎప్పుడూ ఆ నగల మీద ఉంటుంది. అంటే దురాశే కాదు, లోపలికి మాత్రం తగ్గించుకున్నట్టు బయటకు కనబడతారు, కానీ లోపల మాత్రం దీనత్వం ఉండదు, తగ్గింపు ఉండదు. అందరికన్నా గొప్పవారిని, అందరికన్నా నా సాక్ష్యం గొప్పది, అందరికన్నా నేను గొప్ప ప్రసంగికుడిని, అందరికన్నా గొప్ప ప్రార్థనాపరుణ్ణి, అందరికన్నా చాలా స్పిరిచువల్ జాయింట్ని అనుకుంటారు. నాట్ సచ్ పీపుల్. నో 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 నో. దేవుడు మోసపోతాడండి. మన వేషాలు వేస్తే నిమిషంలో పట్టేస్తాడు ఆయన, నిమిషంలో పట్టేస్తాడు. అందుకే మనము తగ్గించుకున్నవాడు అయితే ఆయన వెంటనే తెలుసు ఆయనకి, వారిని మాత్రం పట్టించుకుంటానంటున్నాడు. అందుకే యెహోవా ఏంటట, మహోన్నతుడు, ఆయనను దీనులను పట్టించుకున్నవాడు, దీనులను లక్ష్యపెట్టువాడు. కనుక దీనత్వం అనేది మనం దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడు దీనులుగా ఉందాం, దేవుని దృష్టిని మన వైపు ఆకర్షించుకుందాం. దీనత్వంలో ఒక రహస్యం చెప్పి నేను ముగిస్తాను ఈ ఉదయం. ఏమనంటే, నా కాళ్ళ మీద నేను నిలవబడి నా జీతం నేను తెచ్చుకుని చర్చికి ఇవ్వాల్సిన దశంభాగం, చర్చికి ఇవ్వాల్సిన ఆఫరింగ్స్ నేను ఇచ్చేస్తాను. దేవుని మీద ఆధారపడుతున్నానా? దేవుని మీద ఆధారపడుతున్నానా అంటే జీతం తెచ్చుకోవడం తప్పని నేను అనటం లేదు. ఆ భావం హృదయంలో, నేను ఎప్పుడు దశంభాగాలు ఎప్పుడు వెనక్కి తీయలేదే. ఎవరితో చెప్పుకుంటున్నారు? ఎందుకు మనుషులతో చెప్పుకోవడం? వాళ్ళు తెలుసుకోవాలన్నా నీ భక్తి ఎంత గొప్పదో. దేవుని మీద ఆధారపడుతూ, దేవునికి అర్పించుకుంటూ, దేవునికి సమర్పించుకుంటూ
అబ్రాహాముకి ఆధారం అంతా తన తండ్రి ఇంటివారు, బంధుబలం, కులబలం, ఆస్తి. కానీ దేవుడు చెప్పారు అవన్నీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అనేటప్పటికి తండ్రి ఇంటి వారిని విడిచి తన బయలుదేరి వచ్చేసాడు. దేవుడు ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. ఏమీ లేనప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, ఏ ఆదాయం కూడా లేనప్పుడు దేవుడు ఆయన చేపట్టుకుని ఆయన చేతితో నడిపిస్తాడు. దీనులను ఆయన లక్ష్య పెట్టేవాడు, దీనులను లక్ష్య పెట్టేవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా, మేము నీ పాదాల దగ్గరకు వచ్చి దీనులను నువ్వు లక్ష్య పెట్టువాడివి అని జ్ఞాపకం చేసుకుంటూ, నీవు మహోన్నతుడివి, యు ఆర్ ఎగ్జాల్టెడ్, హైలీ ఎగ్జాల్టెడ్. యేసు ప్రభువా, నీ గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2, 9, 10, 11 వచనాల్లో రాయబడిన మాట, దేవుడు ఆయనను హెచ్చించి ఆయన నామాన్ని హెచ్చించి, ఆయన నామమును బట్టి ఆకాశబంధ కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయనే దేవుడు అని ఒప్పుకోక తప్పదు. కాబట్టి ప్రభా, యేసు ప్రభుల వారి నామాన్ని, యేసు ప్రభుల వారిని మీరు హెచ్చిస్తేనే, మీరు ఘనపరిస్తేనే, దీనుడిగా తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి రిక్తునిగా, సామాన్యుడిగా, సెల్ఫ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అండ్ కేమ్ డౌన్ హియర్ యాజ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అప్పుడు లోబడ్డాడు, నీ మాట విన్నాడు, నీవు హెచ్చించావు. అదే విధానంలో తగ్గించుకున్న వారిని నువ్వు హెచ్చిస్తావు, నువ్వు ఘనపరుస్తావు. నువ్వు లక్ష్య పెట్టావంటే ఇంకేముంది ప్రభా, కుబేరులైపోయారనే ఆస్తిలోనే కాదు, పేరు, ఘనత, ఆశీర్వాదాలు, అభివృద్ధి అన్నీ వారికి సమకూర్చబడతాయి. ఆశీర్వదించండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మీద ఆధారపడుతున్న వారిని మమ్మల్ని లక్ష్య పెట్టండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్.